తుంగెడు నొప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను యెషెకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడముల యొక్క కాపురం ఉన్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమవుతారు. దేవుడు తన పరిశ్రమం చేయించుగా. ఆమేన్, ఆమేన్. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అని అంటున్నాడు. ఆయనకు శ్రమ కలిగింది. 119వ కీర్తన నిన్నటి వరకు ముగిసింది. ఈరోజు 120వ కీర్తనను ప్రారంభించుకుంటున్నాం. 120 నుండి 134 అంటే 15 కీర్తనలు. 120 నుండి 134 కీర్తనలు. అవి యెరూషలేమునకు పోవు యాత్ర కీర్తనలు అన్నట్టు. అసెన్స్ ఆఫ్ సామ్స్ అంటున్నట్టు. అసెన్స్ అంటే అసెన్స్, డిసెన్స్. అసెన్స్ అంటే ఏంటిది? ఎక్కిపోవడం అన్నట్టు. ఎక్కడికి ఎక్కిపోవడము? యెరూషలేముకు ఎక్కిపోవడం అన్నట్టు. 3 సార్లు వాళ్ళు వెళ్తారు అన్నట్టు వీళ్ళు సంవత్సరమునకు. ఒకటి పస్కా పండుగ కాదు కానీ పస్కా పండుగ అనే పులియని రొట్టెల పండుగ అప్పుడు వెళ్తారు. పస్కా పండుగనే అదే 2 రోజులే ఉంటుంది. 14వ తారీఖు పస్కా పండుగ, 15వ తారీఖు పులియని రొట్టెల పండుగ. అప్పుడు వెళ్తారు. రెండవది ఇంకెప్పుడు వెళ్తారు? పెంతెకోస్తు పండుగ రోజు వెళ్తారు. అలా పెంతెకోస్తు పండుగ రోజు వెళ్తారు అన్నట్టు. ఒకటి పస్కా పండుగ రోజు వెళ్తారు, రెండవది పెంతెకోస్తు పండుగ రోజు వెళ్తాడు, మూడవది పులియని రొట్టెల పండుగ. ఇది ఫస్ట్దే కాదు మనం, ఫస్ట్దే పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలును పస్కా పండుగ ఒకటే. 14వ తారీఖు పస్కా పండుగ, 15వ తారీఖు పులియని రొట్టెల పండుగ. ఒకటే అది. ఇంకోటి పెంతెకోస్తు పండుగ. ఇంకో పండుగ పర్ణశాలల పండుగ. చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. గుడారాల పండుగ అంటారు, పర్ణశాలల పండుగ అంటారు, టెంట్ ఆఫ్ బూత్స్ అంటారు. బూత్స్ అంటే అవి మట్టెలు కట్టుకోవడం అన్నట్టు. అర్థమైందా? ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి 14వ తారీఖు 15వ తారీఖు చేసే పండుగ ఏంటిది? పస్కా పండుగ. ఇంకో పండుగ అందులోనే ఇంకేముంటుంది? పులియని రొట్టెల పండుగ ఉంటుంది. రెండవది పెంతెకోస్తు పండుగ, ఆ యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చిన పండుగ అన్నట్టు. ఆ రోజే సంఘము ప్రారంభమైన పండుగ. సంఘము అదే రోజు ప్రారంభమైంది. ఇంకోటి పులియని రొట్టె, గుడారాల పండుగ. గుడారాల పండుగ టెంట్ ఆఫ్ బూత్స్ అంటారు అన్నట్టు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎప్పుడు నిద్రలోకి లేపినా కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఇది ఎస్సెన్స్ సాంగ్. 120 నుండి 134 15 కీర్తనలు ఉంటాయి. అవి ఎస్సెన్స్ సాంగ్ అంటున్నాడు. నా యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. శ్రమలో మనం ఏం చేస్తాము? దేవునికి మొరపెట్టుకోవాలి. శ్రమ వచ్చిందంటే ఏదేదో చేస్తాం మనం ఈ శ్రమ పోవడానికి, కానీ దేవునికే మొరపెట్టాలి. అయితే ఆయన నాకు ఉత్తరం ఇచ్చిండా లేదా? కొన్ని ప్రార్థనలు ఉంటాయి, అవి ఆలస్యం వస్తాయి, కొన్ని ఇమ్మీడియట్గా వస్తాయి. జరుగుతుంది కార్యం అనేది. దేవుడు కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ ప్రార్థన ఉత్తగపోదు.
అది నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన అన్నట్టు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, ఉత్తరం ఇస్తాడు, ఆయన తప్పనిసరిగా ఉత్తరం ఇస్తాడు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపింపు. అబద్ధమాడు పెదవులు ఏంటివి? అబద్ధమాడు పెదవులు అని అంటున్నాడు. అబద్ధము అని అంటే రెమిజన్ 15 సార్లు ఉన్నది అది. అబద్ధమాడు పెదవులు, మన పెదవులు ఎప్పుడు అబద్ధానికే ముందుంటాయి అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అబద్ధం ఆడకూడదు మనం. అబద్ధాలు ఆడకూడదు, అస్సలే ఆడకూడదు. ఒకవేళ ఆడినా కూడా దేవునికి మనం వెంటనే చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మన క్షమించి దేవుడు అన్నారు. మోసకరమైన నాలుక ఏంటిది అన్నట్టు? మోసకరమైన. ఈ యొక్క యాకోబు పత్రికలో బాగా రాస్తాడు నాలుకను గురించి. మోసకరమైన నాలుక మనము అన్నిటినీ సాధు చేయవచ్చు, కానీ ఎవరు రాస్తారు? యాకోబు పత్రికలో ఉంటుంది అది. సాధు చేయాలి, మనం సాధు చేయాలి. పెద్ద ఓడను కూడా సాధు చేస్తారు ఒక లంగర్తో అని చెప్తాడు ఆయన. లంగరే ఆ ఓడను నడుపుతుంది, ఒక కట్టెనే ఓడను నడుపుతుంది. అట్లాగే ఈ నాలుక కూడా మోసకరమైనది. నా ప్రాణమును విడిపింపు అని అంటున్నాడు అన్నట్టు. మోసకరమైనది నాలుక అనేది, మోసకరమైనది. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? మోసకరమైన ఇది టంగును టేమ్ చేస్తున్నాడు. అంటే నాలుకను ఏమంటారంటే, టేమ్ అంటే ఏమంటారు? లొంగ తీసుకుంటున్నాడు అన్నాడు. మన యొక్క నాలుకను మనం లొంగ తీసుకోవాలి, మన ఆధీనంలో ఉండాలి. వాళ్ళు ఎదుటోళ్ళు ఏది మాట్లాడితే అది మాట్లాడడానికి కాదు, మన ఆధీనంలో ఉండే మాట్లాడాలి. మన ఆధీనంలో లేకపోతే అది మోసకరమైనది. అది ఇంతకంటే అధికముగా నీకేమి చేయను అని అంటున్నాడు కీర్తనకారుడు. తుంగెడు నిప్పులతో కూడిన బాణములను, తుంగెడు నిప్పులతో బాణాలు వేస్తాడు అన్నట్టు. తుంగెడు నిప్పులు, బలాఢ్యుల వాడిగల బాణములు నీ మీద వేయును. మోసకరమైన వారికి ఆ నాలుకకు, ఆ యొక్క అబద్ధములాడు పెదవులకు తుంగెడు నిప్పులు అనంటే ఫైర్, అగ్నితో ఆ బాణములను సిద్ధపరుస్తాడు. బలాఢ్యుల వాడిగల బాణములు నీ మీద వేయును. బలాఢ్యులు, అయ్యో నేను మెషేకులో పరదేశిని అయి ఉంటని. మెషేకు గ్రాండ్ సన్ ఆఫ్ నోవాహు యొక్క మనవడు మెషేకు. కేదారు గుడారముల యొద్ద కాపురం ఉన్నాను, నేను పరదేశిలో ఉన్నాను. అయ్యో నేను మెషేకు వారిలో పరదేశిగా ఉన్నాను, అయ్యో కేదారు గుడారముల యొద్ద కాపురం ఉన్నాను అని అంటున్నాడు. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించుకోవాలను. కలహప్రియుడు అంటే హేట్ఫుల్ పర్సన్. అంటే ఏంటంటే హేట్, దేశము నన్ను ద్వేషించే వారి యొద్ద నేను చిరకాలము నివాసం చేస్తున్నా. నేను మన చుట్టూ వాళ్ళ దగ్గర ఉన్నాం. మనం ఎవరి దగ్గర ఉన్నాము? సమాజం. హేట్ఫుల్ పర్సన్. హేట్ఫుల్ అంటే ద్వేషించేవారు అన్నారు. ద్వేషించేవారిని వారి యొద్ద చిరకాలము నివసించువాడను. చిరకాలము
మనము ఎట్లుంటాము అంటే ఈ యొక్క అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి తప్పించాలని దేవుని వేడుకోవాలి. కళాప్రియులు ఉంటారు అందరు ప్రతిదినం. ఈ కళాప్రియులు ప్రతిదినం ప్రతి చోట ఉంటారు. సమాజంలో ఉంటారు, మన సంఘంలో ఉంటారు, మన కుటుంబంలోనే ఉంటారు. నేను కోరుకునేది సమాధానం కోరుకోవాలి. పీస్ అంటే షాలోమ్. ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుతారు. పీస్ అనే సమాధానం, మనం సమాధానంగా ఉందామయ్యా అని మనం అంటేనే వాళ్ళు ఏం చేస్తారు, యుద్ధానికి సిద్ధమవుతారు. యుద్ధమునకు సిద్ధమవుతారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక.